మద్యం నిషేధం చేస్తానన్నాడు. మగవాడైతే చేయొచ్చుగా. మరి ఆ మద్యాన్ని నమ్ముకొని దాచుకొని అన్ని వ్యవహారాలు చేశాడు ఆయన. దుగ్గిరాల మండలం. ఇప్పటి వరకు మరి కూటమి పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించిందండి? బాగుందండి. వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు లేవు, రోడ్లు ఎక్కడ ఒక్క రోడ్డు వేసింది లేదు. చంద్రబాబు గారు వచ్చినాక రోడ్లు వేస్తున్నాడు. మామూలుగా అన్ని పథకాలు కూడా బాగానే వస్తున్నాయి. బియ్యం కూడా మంచిగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చేటప్పుడు అయితే బండి వచ్చి మనం ఎన్ని పనులు మానుకొని కాసుకొని కూర్చోవాలి. ఇది మనం ఇప్పుడు ఏ పని చేసుకొని వెళ్ళి ఏ టైంకి వెళ్ళినా తెచ్చుకోవచ్చు. ఇది బాగుందండి. మీరేమో చంద్రబాబు నాయుడు గారు పథకాలన్నీ చాలా బాగా ఇస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు. రోజా గారు అంటున్నారు కదండి రీసెంట్ గా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని డస్ట్బిన్ లో పడేశాడు అని చెప్పి మరి ఆవిడ అంటున్నారు కదా. మాకైతే తెలియదండి. మాకైతే బాగా ఇస్తున్నాడు. ఆమెకేమో ఏమి ఈతలేదు, ఆమె పక్కన పడేసాడు. కానీ మా పెద్దవాళ్ళని అంత మాట అనకూడదు. ఏంది చంద్రబాబు గారు మాత్రం బాగా చేస్తున్నాడు అండి. పరిపాలన బాగుంది. మళ్ళీ ఈయనే రావాలని కూడా కోరుకుంటున్నాం. అది రోజా గారు అంటున్నారు కదా అండి, మరి తప్పుడు హామీలతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది అని అంటున్నారు కదా. తప్పుడు హామీలు అంటే ఏం తప్పుడు హామీలు చేశాడు? ఇప్పుడు పోలవరం ఆపేశాడా జగన్ ప్రభుత్వంలో? రోడ్లు ఆడమట్టుకు పోయలేదా? రోడ్లు పెసలు ఆడకూతురు అంబులెన్స్లో వెళ్తుంటే దారిలోనే పెసలు అవుతుంది. ఇవాళ రోడ్లు ఎట్టుంది? ప్రతి ఒక్క రోడ్డు బాగా పోశారు. అది కరెక్టేనా? మరి పెన్షన్ 4,000 ఇచ్చాడు కదా ఫస్ట్ టైం, మళ్ళీ ఎక్స్ట్రా వేసి 7,000 ఇచ్చాడు మళ్ళీ. అది మంచి పని అండి. మళ్ళీ వచ్చి ఇప్పుడు వాలంటీర్లతో కూడా పని లేకుండా గవర్నమెంట్కి ఆదాయమే కదా. రౌడీల్లాగా వాలంటీర్లని నేను ఊరికి ఒక 50 మంది 20 మందిని పెట్టుకుంటే అదంతా గవర్నమెంట్కి లాసేగా. అది కూడా ఆదాయం చేస్తున్నాడు కదా చంద్రబాబు గారు. అది ఇంకొక 10 మంది పేదలకు ఇస్తాడు. అది మంచి పనేగా. అలా చాలా చేస్తున్నాడు. కాదని గిట్టనోళ్ళు అనుకుంటారు. గిట్టనోళ్ళు పవన్ కళ్యాణ్ మీద చీటింగ్ కేసు నమోదు చేయాలి, సంపదని సృష్టిస్తామని చెప్పి ఆంధ్రాని అమ్మేయాలని చూస్తున్నారు అని అంటున్నారు కదా. అవన్నీ ఒట్టి మాటలు అండి. వాళ్ళు ఒట్టి మాటలు ఎన్ని అనుకుంటే ఉందండి. అట కాదు, చేసే వాళ్ళని చేయలేవు కానీ అంటారు. దేవుడే మంచివాడు కాదు అంటారు కొంతమంది. అట్లాగే మనం ఇప్పుడు అనకూడదు, చేసే వాళ్ళని అనకూడదు. పాపం తప్పు కూడా. పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు ముగ్గురు కాంబినేషన్లో నెంబర్ 1 చేస్తున్నారు. అది మాత్రం గ్యారంటీ చెబుతామండి. ఏ రోజు అబద్ధాలు తప్పుడు మాటలు మేము చెప్పలేం. మాకు తెలిసిన వరకు మాత్రం నెంబర్ 1 అండి. అది రైతు వారికి మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళమే. నెంబర్ 1 చేస్తున్నారు. అది ఇప్పుడు మీరు రైతులు అన్నారు కదా అండి, జగన్ గారు మరి రీసెంట్ గా చూసుకుంటే ఒక ప్రెస్ మీట్ లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి రైతులకి మంచి అండగా మా ప్రభుత్వమే ఉంది అని చెప్పి అంటున్నారు కదా. రైతులకి ఆయన ప్రభుత్వం ఏముందండి? దేనికి ఉంది ఆయన ప్రభుత్వం? చంద్రబాబు గారు చేసిన పనులు, ఇప్పుడు చంద్రబాబు గారు చేసిన పనులు ఏమన్నా లోపం ఉందా? ఆయన చేసినట్లే ఏమన్నా ఇది ఉందా? ఆయన ఊరికి పిల్లలు గంజాయి దీన్ని ఎప్పుడు తెలియదండి మాకు. గంజాయి అంటే సినిమాల్లో చూస్తామే. గంజాయి డ్రగ్స్ అంటే సినిమాల్లో చూస్తాం. ప్రతి ఒక్క పల్లెటూరుకి కూడా గంజాయి వచ్చిందండి చంద్రబాబు ఈయన ఉండగా, జగన్ గారు ఉండగా. ప్రతి ఒక్క ఊరికి పల్లెటూరుకి కూడా గంజాయి మన కొట్టులో బియ్యం, రేషన్ బియ్యం అమ్మినట్టు అమ్మారు. పిల్లలు ఎంత పాడైపోయారు. మేము చూస్తున్నాం కదా. దుగ్గిరాల ఎస్సీ గారు ఎంత ఆడి బజార్ తిరిగి మైకి పెట్టుకొని క్యాన్వాస్ చేసి ఎమ్మడివాడు కొట్టాడు. పట్టుకున్నాడు కూడా, 2-3 పట్టుకున్నాడు కదా. మాకు ఇప్పుడు అసలు గంజాయి గోళ ఆగిపోయింది వాస్తవంగా. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక పిల్లలు మాత్రం చెడిపోయేవాళ్ళు అండి. జగన్ ప్రభుత్వం అయితే పిల్లలు ఊరికి చెడిపోయేవాళ్ళే. మంచి పరిపాలన అందించాను నేను ప్రజలకని ఆయన అంటున్నారు కదా. ఏం పరిపాలన అందించాడు మాకైతే తెలియదండి. అది మాత్రం కరెక్ట్ కాదు. డ్రగ్స్, గంజాయి, మద్యం చంద్రబాబు గారిని అంటున్నాడు కదా. మద్యం నేను రాగానే నిషేధం చేస్తాను అన్నాడుగా. చేసాడా? చేయలేదుగా. ఏమండి, మద్యం నిషేధం చేస్తాను అన్నాడు. మగవాడైతే చేయొచ్చుగా. మరి ఆ మద్యాన్ని నమ్ముకొని దాచుకొని అన్ని వ్యవహారాలు చేశాడు ఆయన. ఏమండి, మరి అలాగే అదే మద్యం కేసులో చూసుకుంటే మొన్న రీసెంట్ గా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నేను ఏ తప్పు చేయకుండా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి అని అంటున్నారు కదా. తప్పు చేయని వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారండి? ప్రభుత్వం ఇప్పుడు
తప్పు చేయలేదని ఇప్పుడు తప్పు చేయకుండా ఏమి చేయకుండా చంద్రబాబు గారిని అన్ని రోజులు జైల్లో పెట్టారు. తప్పు లేదని ఎక్కడెక్కడ ఇతర దేశాలలో కూడా వచ్చి సపోర్ట్ చేసి మామూలుగా ఓట్లేసి గెలిపించినట్టుగా సపోర్ట్ చేసి తీసుకొచ్చారు చంద్రబాబు గారిని. ఆయన న్యాయం అయితే న్యాయంగానే ఉంటుంది, న్యాయం కాకపోతే జైలు వ్యతిరేకం వచ్చింది. కనపడుతుంది మనకి ఎప్పుడు డ్రగ్స్ ఈ గంజా ఎప్పుడు లేవండి, ఆయన ప్రభుత్వంలోనే వచ్చింది. ఇప్పుడు కళ్ళారు మనం చూస్తున్నాం కదా. మళ్ళీ జగన్ గారే వస్తారంట కదా, నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మాదే పరిపాలన, రప్ప రప్ప ఆడిస్తాం, మామూలుగా ఉండదు మేము వచ్చాక అంటున్నారు కదా. ఇప్పుడు 35 సంవత్సరాలు చేస్తా ఉన్నారు కండి, మామూలు డిపాజిట్లు కూడా లేవుగా. ఆ 11 సీట్లు కూడా వచ్చినాయో రాలేదు, మరి వీళ్ళు అట్లా 11 సీట్లు అని పెట్టారు. అట్లా కాదండి, ఏది మాకు ఎంత మాకు చదువు రాదులే కానీ 157 ఏదో అన్నదిగా అయ్యి అది 11 సీట్లు కూడా దిక్కులేదు కండి. 107 ఏదో అన్నది కండి, ఏది అసలు 11 సీట్లకే దిక్కులేదు కండి. అవునా కాదా? అవి ప్రజలు నిర్ణయిస్తారండి. పరిపాలన బాగుండాలకి పరిపాలన అప్పచెబుతారు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో మరి ఆయన ఏం చేసాడో మనకు తెలియదు, రైతులకి ఎవరికన్నా కానీ. ఆయన ద్వారాగా ఆయన చేసినట్టు చేస్తాడు, ఆయన చేసింది చేస్తాడు ఒక పిచ్చి నమ్మకంతో జనం అందరూ ఓట్లేసి గెలిపించారు. ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని లేకుండా ఆయన ఏం చేశాడు, చేయాల్సింది చేశాడు, జనం కూడా చేయాల్సింది చేశారు. వాస్తవా కదా? అది కరెక్ట్ నాకు తెలిసిన వరకు.